హలో సార్, నమస్తే. నమస్తే మేడం. సార్, మీ పేరు, ఏం చేస్తుంటారు? నా పేరు నాగేశ్వరరావు అండి. నేను ఇంజనీర్ బై ప్రొఫెషన్. సో ఐకాన్ సమ్మిట్కి 2 days అటెండ్ అయ్యి ఉంటారు, అన్ని సెషన్స్ మీరు ఫాలో అయ్యి ఉంటారు. ఈ సెషన్స్ అన్ని చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది? అంటే ఈజ్ ఇట్ యూస్ఫుల్ ఫర్ ఆల్ ఆర్ నాట్? ఇది ఐకాన్ వాళ్ళు తీసుకున్న చాలా మంచి ఇనిషియేటివ్ అండి. ఇది ఖచ్చితంగా అందరికి ఉపయోగపడుతుంది. దీనివల్ల మనకి మార్కెట్లో ఉన్న గ్యాప్స్ గురించి బాగా డిస్కస్ చేశారు. అంటే ఏ ఇండస్ట్రీలో అయితే మీరు ఎంటర్ అవ్వచ్చో, లైక్ ఫ్రూట్ అండ్ వైన్ ఒకటి, తర్వాత ఈ డిఫెన్స్ సెక్టర్ ఒకటి, ఇంకా 2-3 సెక్టర్స్ మంచిగా డిస్కస్ చేశారు. ప్లస్ ఎక్స్పీరియన్స్డ్ సక్సెస్ఫుల్ ఉన్న యూనికార్న్స్ వాళ్ళు కొంతమంది వచ్చారు, అంటే ఎస్టాబ్లిష్డ్ వాళ్ళు. వాళ్ళ ఇన్పుట్ కూడా చాలా, ఎవరైతే ఆల్రెడీ స్టార్ట్అప్ పెట్టారో అలాంటి వాళ్ళు స్కేల్అప్ చేసుకోవడానికి వాళ్ళు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఐ థింక్ ఇట్స్ ఏ వండర్ఫుల్ ప్లాట్ఫామ్ ఫర్ ఆల్రెడీ హూ ఈస్ హ్యావింగ్ ఏ బిజినెస్. ఓకే, న్యూ కమర్స్ కి, అంటే ఈ సెషన్స్ ని బట్టి న్యూ కమర్స్ కి మీరు ఎటువంటి సజెషన్స్ ఇస్తారు? ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఈజ్ నాట్ ఈజీ. అది మనం చెప్పలేమండి, ఎందుకంటే నేను కూడా న్యూ కమరే. దాని గురించి మన కామెంట్ చేయలేదు. అనేది ఇట్స్ నాట్ ఈజీ థింగ్. అన్నీ ఉంటాయి, 360 degrees లో చూడాలి. సో దాని గురించి చెప్పండి, అంటే ఎలా ఉపయోగించుకోవాలి? యాక్చువల్లీ ఇలాంటి సెషన్స్ అటెండ్ అవ్వడం వల్ల వాళ్ళు ఎంతవరకు మార్కెట్లో రీసెర్చ్ చేయాలి, ఎలాంటి వాళ్ళని కలిస్తే మీకు హెల్ప్ దొరుకుతుంది, ఫండింగ్ సోర్సెస్ ఎక్కడి నుంచి వస్తాయి, తర్వాత బ్యాంకర్స్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఇక్కడ వీళ్ళు ఎంఎస్ఎంఈ ఎలా స్టార్ట్ చేయాలి ఒక సెషన్ చెప్పారు. అది కూడా చాలా బాగా చెప్పారు. అది అలాంటివి అటెండ్ అవ్వడం వల్ల ఒక బేసిక్ ఐడియాతో వస్తుంది. సో ఇలాంటి సమ్మిట్లు పెట్టడం వల్ల అందరికి ఉపయోగం అని అంటారు, రైట్? ఖచ్చితంగా అండి. ఇలాంటి ఇంకా కాలేజెస్లో ఇలాంటివి నాకు తెలిసి ప్రమోట్ చేయాలి. ఎందుకంటే మన దగ్గర ఉన్న టెక్నాలజీ ప్రస్తుతం వేరే వాళ్ళ దగ్గర నుంచి కొని మనం నడిపిస్తున్నాం. దానివల్ల రియల్ ఇంజనీర్స్ తయారవ్వరు. మన దగ్గర ఇంజనీరింగ్ తయారవ్వాలంటే ఆ గ్యాప్లో ఏదైతే ఇండస్ట్రీ గ్యాప్ ఉందో, మార్కెట్ గ్యాప్ ఉందో, దానికి ఇంజనీర్స్తో డెవలప్ చేయించాలి. ప్లాట్ఫాము ఇప్పటికీ ఇండియాలో లేదు చెప్పాలంటే. మనం ఎప్పటికీ ఎవడో తయారు చేసిన ప్రోడక్ట్ వాడి అరే ఇది చాలా మంచి ప్రోడక్ట్, ఇది బాగుందని అనుకుంటున్నావు, కానీ అలాంటి ప్రోడక్ట్ మనం తయారు చేయడానికి ఇక్కడ మనకి సపోర్ట్ సిస్టమ్ కానీ, లేకపోతే మీకు టీమ్ వర్క్స్ కానీ, తర్వాత ఈ బిజినెస్ మోడల్స్ కానీ మనకి ఇంకా డెవలప్ అవ్వాలి. సో ఎవరైనా ఒక ప్యాషన్తో ముందుకు వచ్చి ఇలాంటివి ఇంకా మన దేశంలోనే పుట్టుకు రావాలని మీరు అంటారు? ఎస్, డెఫినెట్లీ అండి. అది అల్టిమేట్గా మన దగ్గర నుంచి ఎక్స్పోర్ట్స్ అవుతున్నవి చేస్తే మనకి రెవెన్యూ, క్యాష్ ఫ్లో దేశానికి వస్తుంది మనకు. కానీ మనం ఇప్పటికీ వేరే వాళ్ళు కన్జ్యూమర్ అవుతున్నాం. సో మనం వాళ్ళకి కన్జ్యూమర్ అవ్వకూడదు, మనమే వాళ్ళకి ప్రోడక్ట్ని ఎక్స్పోర్ట్ చేయగలిగే పరిస్థితి వెళ్ళాలి ఇంకా. థ్యాంక్ యూ సార్.